ఉప్పు, కారం, పసుపు, సాజీరా 1 టేబుల్ స్పూన్, కొన్ని లవంగాలు, ఇలాచి 5, పెద్ద ఇలాచి 2, పువ్వు, ఆకు బిర్యానీది, చెక్ 2 చెంచాల అల్లం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. బాగా వేయండి. పుదీనా చించేయండి. బాగా కలపండి అవన్నిటిని. ధనియాల పొడి 2 చెంచాలు, గరం మసాలా 5 రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసేయాలి. గరం గరం అవుతుంది. జీలకర్ర పొడి జిగేలు అనుకుంటే వేయాలి. టేస్టింగ్ సాల్ట్ సగం స్పూను, మసాలా సగం ప్యాకెట్ సరిపోతుంది. 1/2 కేజీ మటన్కి పరుగున పెరుగేయాల. పచ్చిమిర్చి పుచ్చుక్ వేయాలా. పచ్చిమిర్చి వేయానా? అయ్యా, పచ్చిమిర్చితో గిన్నె మాత్రం వేయద్దు. ఇట్లా ఇప్పటిదాకా ఆగబెట్టిన నూనె తీయాలా. వేడి నూనె ఒక 5 కప్పులు ఇలా మటన్ మీద వేసుకోవాలా. నూనె చేయి పెట్టి కలపాలా, చేయి కాల్చుకోవాలా. నిమ్మకాయ విండాలల్లా మొత్తం అయిపోయాక. మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక అర్ధ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మూత పెట్టి. మ్యాండేట్ అవుతుంది మంచిగా. ఆకు, తర్వాత లవంగాలు, తర్వాత పువ్వు, ఇలాచి, సాజీరా ఇవి వేసేసి లో ఫ్లేమ్లో ఒక్కసారి ఇట్లా ఎంచుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి. తర్వాత గుప్పడి పచ్చిమిర్చి, పుదీనా వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాం. ఒక గుప్పడి కొత్తిమీర ఏమైనా వేస్తే స్మెల్ బాగుంటుంది. గుప్పడి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మంచిగా ఎంచాయి కాబట్టి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనము 1.5 కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి వాటర్ తగ్గట్టు తీసుకోండి. ఒక 3-4 చెంబులు తీసుకోండి. అనేది బాగా బాయిల్ కావాలి. వాటర్ అంతా బాగా బాయిల్ అయినాక మనం పక్కగా నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుంటే సరిపోతుంది. మనం వాటర్ పోసుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ మనము 1-2 స్పూన్ వేసుకున్నాం. 2 స్పూన్స్ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో వెళ్ళిపోతుంది సాల్ట్. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ, ఎందుకంటే అన్నం పొల్లు కావాలి కాబట్టి మనకి నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ వండేసుకుందాం. ఇలా పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా వదిలేస్తే వాటర్ అనేది బాయిల్ అవుతుంది. అంత బాయిల్ అయిన తర్వాత ఇంకో స్టెప్ అయినది చూసుకుందాం తర్వాత. ఇప్పుడు మనం ముందుగా నానేసుకున్న బియ్యం ఉంది కదా, ఆల్రెడీ వాటర్ మస్తుంది కాబట్టి అది వేసేసుకుంటున్నాం మనము. ఇంకోటి మా దగ్గర అయితే బాస్మతి బియ్యం లేవు, మామూలు బియ్యంతోనే చేస్తున్నాం. బియ్యం మొత్తం మనము రైస్ అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. అందుకనే పెద్దగా తీసుకున్నాం డైరెక్షన్ మనము. ఇది మటన్ అనేది అతుకోకుండా గీ పోసుకుంటున్నాడు. గీ పోసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బౌల్ ఉంది కదా మనకి పెద్ద డెక్షన్ కదా, దానిలో గీ వేసుకోవాలి మొత్తం. ఎందుకంటే మటన్ మనం ఇలా వేస్తాం కాబట్టి మటన్ కింద అంటుకోదని మొత్తం అప్లై చేసుకోవాలి. సైడ్లో కూడా పెట్టుకోవాలి. మనకి టేస్ట్ బాగా వస్తుంది దాంట్లో. ప్లస్ ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, ఆ మటన్ ఒకసారి మళ్ళీ కలుపుకుందాం కింద మీద. కలుపుకొని ఇంతమంది బౌల్లో మనము నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి పెద్ద బౌల్లో వేసేసుకుందాం మొత్తం. పెద్ద బౌల్లో వేసుకున్నాం. నేను ఈక్వల్గా అనుకున్నాం మొత్తం మనము. దమ్ వేసుకుంటాము. రైస్ అనేది మనము వేసుకుంటాం. ఇప్పుడు మనం అన్నం మొత్తము స్ప్రెడ్ చేసుకున్నాము. అయితే గరం మసాలా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం లైట్గా గరం మసాలా వేసుకుంటాము. కలుపుకొని మళ్ళీ ఒకసారి అన్నం వేసేసుకున్నాం. కొత్తిమీర, సరే పుదీనా. ఫస్ట్ ఇది వేసి ఇంకా అది వేయాలి అన్నం పైన. మన అన్నం పైన వేసి ఇంకా వేయాలి. నెయ్యి ప్యాకెట్స్ 2 తీసుకున్నాం మనం. నెయ్యి వేస్తే బాగుంటుంది కాబట్టి టేస్ట్. ఓకే, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసండి. మటన్ బిర్యానీ రెడీ అయింది, చూడొచ్చు ఎంత బాగా అయిందో. టేస్ట్ కూడా బాగుంది.